హాయ్ హలో నమస్తే అండి. ఛానల్‌కి స్వాగతం. నేను మీ భాస్కర్. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే. ఈరోజు కృష్ణాష్టమి కదండి. సో ఆ కృష్ణుడిని తలుచుకుంటూ ఈ ఎపిసోడ్ మొదలు పెడదాం. ఎందుకంటే ప్రపంచంలో యుద్ధాల కానించి మనిషి ప్రవర్తన దాకా మనిషి ఎలా బ్రతకాలో, యుద్ధాలు వస్తే ఎలా ప్రవర్తన ఉంటుందో ముందే భాగవతంలో కావచ్చు, మహాభారతంలో కావచ్చు తను చెప్పడం జరిగింది. అందుకే కృష్ణం వందే జగద్గురు అని మాట్లాడతాం. మనందరికీ జగద్గురువు శ్రీకృష్ణుడే. సో ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు ఆ కృష్ణుని తలుచుకుంటూ స్టార్ట్ చేద్దాం. గతంలో మనం ఆగస్ట్ 15 గురించి మాట్లాడుకున్నాం. ఒక డార్క్ డేగా మిగిలిపోతుందని, అది హిస్టారికల్గా ఖచ్చితంగా ఒక మర్చిపోని రోజు అవుతుందని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే విధంగా అలాగే ఉంది నిన్న రాత్రి, అంటే ఆగస్ట్ 15 నైట్ కదా జరిగింది. సో దాని గురించి అసలు పుతిన్ ట్రంప్ మధ్యలో ఏం జరిగింది, అసలు ఇంకా ప్రపంచం వ్యవహారం కావచ్చు, ప్రపంచ విధానం కావచ్చు ఎటు మలగబోతుంది అన్నది ఒక డిస్కషన్ అయితే, ఇంకోటి పెంటగాన్లో అంటే యుఎస్కి సంబంధించిన ఒక అఫీషియల్, పెంటగాన్ అఫీషియల్, తన పేరు వచ్చేసి మైకేల్ రూబెన్. తిను భారతదేశం గురించి చాలా మంచిగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అమెరికా గురించి, పుతిన్ గురించి, అదేవిధంగా ట్రంప్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా పాకిస్తాన్ గురించి చాలా ఘోరమైన స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. సో ఈ వ్యక్తి ఏం కమెంట్స్ చేశాడు అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ట్రంప్ అలస్కాలో ఆల్రెడీ తొందరగా వచ్చి తన బాంబర్స్తో కావచ్చు, తన ఎయిర్ క్రాఫ్ట్స్తో కావచ్చు సెక్యూరిటీగా ఉండి ఎదురు చూస్తున్నాడు పుతిన్ కోసం. పుతిన్ తన ఫుల్ సెక్యూరిటీ తోటి, బాంబ్ స్క్వాడ్స్ తోటి, డాగ్ స్క్వాడ్స్ తోటి మొత్తం తన సెక్యూరిటీ మొత్తం పర్ఫెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఇద్దరు కలిసి అక్కడి నుంచి ఆ రెడ్ కార్పెట్ నుంచి ఆ స్టేజ్ మీదకి రావడం జరిగింది. అయితే వీళ్ళు ముందే మాట్లాడుకున్నారా, ఏదో వీళ్ళేదో ప్రపంచానికి షో ఆఫ్ చేద్దాం అన్నట్టుగా వచ్చి మాట్లాడుకున్నారా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్. వై? బికాస్ వాళ్ళ ముఖాల్లో ఎటువంటి కదలికలు లేవు, వేల ముఖాలు, ఒకరంటే ఒకరు అయిష్టంగానే కనిపిస్తుంది. ఫేసెస్ అంతా రెడ్గా మారిపోయి, ఏదన్నా మనకు ఎవరైనా వ్యక్తి, మనకి ఇష్టపడిన వ్యక్తి మన ముందుకు వచ్చి కూర్చుంటే, నించుంటే ఎలా ఉంటుందో అలా ఉంది వాళ్ళ ప్రవర్తన. కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు ఏంటి? పుతిన్ ఏమన్నాడంటే, ఒకవేళ ట్రంప్ కనుక అధికారంలో ఉన్నట్టయితే అసలు ఈ యుద్ధమే జరిగేది కాదు అన్నాడు. దీనికి అర్థం ఏంటంటే, ట్రంప్ కనుక అప్పుడు ఉండి ఉంటే ఖచ్చితంగా యుక్రెయిన్ కంట్రీని నాటోకి తీసుకునేవాడు కాదు అని దీని అర్థం. అదేవిధంగా ట్రంప్ కూడా మాట్లాడుతూ, మేము ఇంకా ఎటువంటి డీల్స్ అనేవి కరెక్ట్గా చేసుకోలేదు, ఫైనల్గా ఏ డెసిషన్ తీసుకోలేము, ఇది జస్ట్ ఒక మీట్ లాగానే అన్నట్టుగా తన మాటలోని సారాంశం. సో వీళ్ళు నెక్స్ట్ మీట్ ఎక్కడ పెట్టుకుంటున్నారు అన్నదానికి నెక్స్ట్ మాస్కోలో ఈ మీట్ ఉండబోతుంది. వై? బికాస్ అలాస్కా అనేది అమెరికాలో ఒక భాగం కాబట్టి, ఇక్కడ కలిసాం కాబట్టి నెక్స్ట్ మాస్కోలో ఉంటుంది. అంటే వీళ్ళు ఇప్పుడు ఏ డెసిషన్స్ తీసుకున్నారు, ఏం ఫైనలైజ్ చేశారు అన్న దానికి పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ఏం డీల్స్ తీసుకోలేదు, జస్ట్ క్యాజువల్గా కలిశారు అంతే. ఎందుకు కలవడానికి కారణాలు ఏంటంటే, ఇంత ముందుకు ఈ వార్ షిప్స్ కావచ్చు, నేవీ షిప్స్ కావచ్చు, ఈ బాంబర్స్ కావచ్చు, వీటితో హల్చల్ చేశారు కదా, యుద్ధం దాకా వెళ్ళింది. సో అటు సైడు పుతిన్ ఆలోచించాడు, ఇటు సైడ్ ట్రంప్ ఆలోచించాడు, యుద్ధం కరెక్ట్ కాదు, రెండు నేషన్స్ పడిపోతాయి, దిస్ ఇస్ నాట్ రైట్ టైం అని చెప్పి డెసిషన్ తీసుకొని వాళ్ళు ఏదో మాట్లాడుకొని ఫైనల్గా దీని ఒక వేదిక లాగా ఎంచుకున్నారు. ఈ వేదిక పేరు పర్స్యూవింగ్ పీస్ అంట. అంటే ఏంది, ఇంకా పర్సూవింగ్ చేస్తున్నారు పీస్, ఇంకా పీస్కి రాలేదు వీళ్ళు. మనం ఎలా అయితే 10th పర్సూవింగ్, ఇంటర్ పర్సూవింగ్ అని రాసుకుంటామో, పర్సూవింగ్ అంతే, అది ఫెయిల్ అవుతామా పాస్ అవుతామా తర్వాత. ఈ పీస్ కూడా అంతే, ఫెయిల్ అవుతుందో పాస్ అవుతుందో ఎవరికి తెలియదు. సో ఇది అసలు మీటికి సారాంశం. ఇది సింపుల్గా చెప్పాలంటే ట్రంప్ అండ్ పుతిన్ చెస్ గేమ్ ఆడుతున్నారు. ఈ చెస్ గేమ్లో కరెక్ట్గా పావులు కదుపుతున్నారు. అంటే ఏంది, వాళ్ళ ఎలిఫెంట్స్, వాళ్ళ క్యామిల్స్ అంటే వాళ్ళ సైనిక శక్తి అనమాట. అలా క్యామిల్స్ చచ్చిపోకుండా డిఫెన్స్ ఆడుతున్నారు అనమాట లైట్గా. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా డిఫెన్స్, రైట్, నువ్వు ఎక్కడ పెడుతున్నావు ఆడ పెడుతున్నావు, రైట్, నువ్వు నన్ను చంపుతా నేను చంపుతా అని ఒక డిఫెన్స్. నేను ఎలిఫెంట్ మూవ్ చేస్తే నేను క్యామిల్ మూవ్ చేస్తున్నాడు. సో ఈ డిఫెన్స్ సిస్టమ్ ఆడుతున్నారు అనమాట. అంటే ఏంటి, ఎవరికి నష్టం జరగకుండా ఒక డిఫెన్స్ సిస్టమ్ ఆడుతున్నారు. ఈ డిఫెన్స్ సిస్టమ్ ఎప్పుడు బ్రేక్ అవుతుందో తెలియదు. చెస్ గేమ్ కూడా అంతే కదా, లైట్గా ఉంటుంది, ఆడుతున్నా సడన్గా కింగ్ చెక్ పెట్టేసారంటే ఎగిరిపోయాడంటే కేల్ కథం దుకాన్ బాంద్. అంటే ఏంటి, ఇక్కడ కింగ్స్ ట్రంప్ పుత్తున ఎగిరిపోయేంత వరకు ఆట ఇలాగే ఉంటుంది, లేకపోతే అధికారం వెళ్ళిపోతుంది, మారిన తర్వాత మళ్ళీ వాట్ ఈస్ వాట్ అనేది చెప్పలేము. సో వీళ్ళు లిటరల్గా చెస్ గేమ్ ఆడుతున్నారు. ఈ చెస్ గేమ్లో ట్రంప్ పెట్టిన కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటంటే, యుక్రెయిన్ని ఎట్టి పరిస్థితిలో జాయిన్ చేసుకోకూడదు నాటోలో. అండ్ వన్ మోర్ థింగ్, వాళ్ళకి సంబంధించిన సైనిక శక్తులు మీరందరూ హెల్ప్ చేస్తున్నారు కదా, ఈ సైనిక శక్తి మొత్తం తగ్గాలి. అండ్ మూడోది, ఏవేవైతే ప్రాంతాలు వాళ్ళు ఆక్రమించుకున్నారో, క్రిమియా లాంటి కొన్ని ప్లేసెస్ ఏవేవైతున్నాయో ఆ ప్లేస్ మాకు అప్పగించేసేయాలి. అండ్ నాలుగోది, ఎట్టి పరిస్థితుల్లో రష్యాకి సంబంధించిన లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా ఆ దేశంలో, వాళ్ళకి మీరు ఎట్టి పరిస్థితుల్లో సెక్యూరిటీ కల్పించాలి. సో ఇన్ని పెట్టాడనమాట. అండ్ పెద్దది లాస్ట్ అండ్ ఫైనల్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచ దేశాలు నా మీద ఉన్న శాంక్షన్స్ మీరు వేశారు కదా అవి తీసేయాలి. ముఖ్యంగా
ఇండియా లాంటి దేశాలు ఏవైతే నా దగ్గర క్రూడ్ ఆయిల్ కొంటున్నాయి కదా, ఆ క్రూడ్ ఆయిల్ కొంటున్నందుకు మీరు శాంక్షన్లు విధించారు కదా, ఆ శాంక్షన్స్ అన్ని మీరు తీసేయాలి. వీటికి ట్రంప్ ఒప్పుకుంటాడా? సింపుల్గా చెప్పాలంటే హిలరీ క్లింటన్ ఒక మాట మాట్లాడింది, నీకు నిజంగానే నేను నోబెల్ ప్రైజ్ ఇస్తాను, నువ్వు ఖచ్చితంగా ఫస్ట్ పుతిన్కి యుక్రెయిన్కి మధ్యలో యుద్ధాన్ని ఆపుచాలు అన్నట్టుగా ఒక కమెంట్ చేసి పెట్టింది అనమాట హిలరీ క్లింటన్. అంటే ఏంది, ఈ ట్రంప్ ఇవన్నీ చేస్తుంది నోబెల్ ప్రైజ్ కోసం. వా ట్రంప్ వా, అసలు ఈ ముసలోడికి ఏదో అంటారు చూసినావా, ముందుంది ముసల పండగ అని, అసలు అదే అని చెప్పాలి. అండ్ ఫైనల్గా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మైకేల్ రుబెన్ గురించి. ఇతను ఒక యుఎస్కి చెందిన ఎక్స్ పెంటగన్ అఫీషియల్ అనమాట. దీన్ని కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఏంటి అవి అని అంటే, ట్రంప్ జాగ్రత్తగా ఉండు అని అలర్ట్ ఇస్తూ తనకు వార్నింగ్ ఇచ్చాడు ఇండైరెక్ట్ గా. పాకిస్తాన్ తోటి నువ్వు అంత ఫ్రెండ్షిప్ కరెక్ట్ కాదు. ఆసిఫ్ మునీర్ అనేవాడు ఒక సూట్ వేసుకున్న ఒసామా బిన్ లాడెన్ అని చెప్పడం జరిగింది. పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాద దేశం, ఆ దేశం తోటి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సింపుల్ గా చెప్పాలంటే బీవేర్ ఆఫ్ డాగ్స్ అంటారు కదా, బీవేర్ ఆఫ్ పాకిస్తాన్, ఇట్స్ ఎ టెర్రరిస్ట్ నేషన్ అని చెప్పాడు. అంతేకాకుండా ఒక ఇండియా లాంటి నేషన్ ని నువ్వు టారిఫ్స్ తోటి అలా బాధించడం కరెక్ట్ కాదు. అమెరికాలో ఉన్న ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నువ్వు కావాలని బెదిరిస్తున్నావు, బాధ పెడుతున్నావు, ఇండియా నుంచి నిర్దాక్షిణంగా గెంటి వేస్తున్నావు, అంటే నువ్వు బాయ్కట్ చేస్తున్నావు. ముందొచ్చే రోజుల్లో అమెరికాలో బిజినెస్ చేసి ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఇండియన్ సిటిజన్ పట్ల సారీ చెప్పాల్సి వస్తుంది, రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త పడు, ఇచ్చే వార్నింగ్. మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు అంటే మన ఇండియా మొత్తం ఇండియన్ సిటిజన్స్ కి తను సారీ చెప్తున్నాడు. వై? బికాస్ ఈ రోజు మన ఎకానమీ ఇంత స్టాండర్డ్ గా ఇంత పగడ్బందీగా మనం ఎత్తుతున్నామంటే దానికి ఇండియన్స్ కారణం అని డైరెక్ట్ గానే చెప్పాడు. అదే విధంగా ఇది ఎందుకు మాట్లాడాడంటే ఇంత ముందుకు ట్రంప్ చేస్తున్న విధానాలు కావచ్చు, ట్రంప్ చేస్తున్న తన ఐడియాలజీ రాంగ్ అని చెప్పడం కోసం. వై? బికాస్ ఇప్పటికీ 2 సార్లు అది ఆసిఫ్ మునీర్ని పిలిపించుకోవడం జరిగింది, తనతో పాటు డిన్నర్ కూడా చేయడం జరిగింది వైట్ హౌస్. అందుకే తనని ఈడియట్ అని పిలుస్తారు. మనం గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే ట్రంప్ గురించి ఒక ఈడియట్ అని కొడితే కింద ఎగ్జాంపుల్ కింద ట్రంప్ చూపిస్తారు, పేరు వస్తుంది. ఇప్పుడు వస్తుందో నాకు తెలియదు, ఒకసారి చెక్ చేయండి. అండ్ తను ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆసిఫ్ మునీరు ఏదైతే బలోచిస్తాన్ ఉందో దాన్ని ఏం చేయలేడనమాట. సో సింపుల్గా తను తెలివితేసి ఆ బలోచిస్తాన్ తీసుకెళ్లి అమెరికా ఒళ్ళో పెట్టాడు. అక్కడ ఉన్న వనరులు కావచ్చు, రేర్ ఎర్త్ మెటల్స్ కావచ్చు, బంగారం కావచ్చు, ఇలాంటి మినరల్స్ అక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు అవి తవ్వి తీసుకునే పర్మిషన్ ఇస్తారు, ఆ బలోచిస్తాన్ని కంట్రోల్లోకి తెవ్వండి అన్నట్టుగా ట్రంప్ దగ్గరికి వెళ్ళి లొంగిపోయాడు. దానికి ట్రంప్ సో దిస్ ఈస్ అ గ్రేట్ ఐడియా కదా, ఆల్రెడీ యుక్రెయిన్లో ఉన్న మినరల్ కోసం నానా వివత్సం చేశారు ఆ దేశాన్ని. నెక్స్ట్ పాకిస్తాన్ టార్గెట్ చేసి బలోచిస్తాన్లోని ప్రజలు ఎన్నో రోజుల నుంచి ప్రపంచ దేశాలని అర్థించడం జరుగుతుంది. మాకు ఫ్రీడమ్ ఇప్పించండి ప్లీజ్ అని అమెరికాను కూడా అర్థించారు. వాళ్ళు నానా రకాల అత్యాచారాలు చేస్తున్నారు, మా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు, ఆడపిల్లల్ని రేప్ చేస్తున్నారు, మగ పిల్లల్ని చంపేస్తున్నారని వాపోయారు. ఫైనల్గా ఎదురు తిరిగి వాళ్ళ ఫ్రీడమ్ కోసం కొట్లాడుతున్న ఈ సమయంలో చైనాను కూడా ఎదిరించడం జరిగింది ఆ ప్లేస్లో. వీడు ఒకవైపు చైనాకు అప్పగిస్తాడు బలోచిస్తాన్ని, అదే విధంగా మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అమెరికా చేతిలో పెడుతున్నాడు. అప్పుడు బలోచిస్తాన్ పరిస్థితి ఏంటి? దీనికి తగ్గట్టుగానే యుఎస్ ట్రంప్ గారు ఏం చేశాడు, ఆ దేశాన్ని ఒక బలోచిస్తాన్ అనే ఒక సంస్థని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాడు. ఇంతకుముందుకు పాకిస్తాన్ని ప్రకటించాడా, మళ్ళీ వైట్ హౌస్ పిలిపించుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు ఈయన ప్రకటించాడు. అసలు ఆడు బ్రెయిన్ ఏంది, ఆ మైండ్లో ఏం నడుస్తుంది, ఆర్ హీఈస్ అ మెంటల్ గాయా, అసలు ఏందో అర్థం కావట్లేదు, ప్రపంచానికి అర్థం కావట్లేదు, నాకేంటి నేనంత అందులో. సో ఫైనల్గా బలోచిస్తాన్ మీద ట్రంప్ కన్నుబడింది. అంటే ఇండైరెక్ట్గా ఇండియాకు వార్నింగ్ ఇస్తుండు, నువ్వు బలోచిస్తాన్ వైపు కన్నెత్తకు అని. కానీ ఇండియా ఊరుకుంటుందా? పాకిస్తాన్ని తాట తీయాలన్నా, అది చెప్పింది వినాలన్నా, బలోచిస్తాన్ని ప్రజల్ని కాపాడాలన్నా మనము సైడ్ నుంచి అజిత్ దోవల్ కావచ్చు, మన ఫారెన్ మినిస్టర్ కావచ్చు, మన మోడీ కావచ్చు, మన గవర్నమెంట్ కావచ్చు, బలోచిస్తాన్కి ఎట్టి పరిస్థితులు హెల్ప్ చేస్తుంది, బలోచిస్తాన్కి ఫ్రీడమ్ ఇప్పించనీకే ట్రై చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇదిగో ఇంత కట్టుకథ ఉంది ఇందులో. అంతేకాకుండా మన భారతదేశం పట్ల వీళ్ళు చూపించే ఈ రివెంజ్ పాలసీ ఏదైతే ఉందో, బాయ్కాట్ ఉద్యమము, ఇదే బాయ్కాట్ ఉద్యమం ఇండియాలో కూడా జరిగింది. జనాలందరూ బాయ్కాట్ చేస్తున్నారు. ఫోన్స్ కానించి మొదలు పెడితే ఫుడ్ రెస్టారెంట్స్, కేఎఫ్సి, అదేవిధంగా డొమినోస్ పిజ్జా, ఇలాంటి వాటి అన్నిటినీ మనోళ్ళు బాయ్కాట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇక్కడ ట్రంప్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దేశంలో ఉన్న డైరీ ప్రోడక్ట్స్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళ అగ్రికల్చర్కి సంబంధించిన ఏ బిజినెస్ అయినా కావచ్చు, ఇండియాలో మీరు డైరీ ప్రోడక్ట్స్కి సంబంధించి అగ్రికల్చర్ బిజినెస్ కావచ్చు, మొత్తం డోర్ ఓపెన్ చేసేసేయండి, మేము వచ్చి అమ్ముకుంటాము అని చెప్తున్నాడు. మరి మాన రైతులు ఏం కావాలి?
మన డైరీ ఫార్మ్స్ ఏం కావాలి, భారతదేశము ఒకప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు మ్యాక్సిమం ఈ అగ్రికల్చర్ మీద, ఈ డైరీ ప్రోడక్ట్స్ మీదనే బతుకుతుంది. మరి మన వాళ్ళందరూ ఏం కావాలి? ఇప్పటికే కల్తీ అనేది ఒక రెండరే ఆగమాగం చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీనికి మోడీ అంగీకరించట్లేదు కాబట్టి ట్రంప్ సీరియస్ అయిపోయాడు. ప్రపంచ దేశాలన్నింటినీ బెదిరించాడు మోకాళ్ళ మీద నిల్చోబెట్టి. బట్ ఇండియన్ బెదిరిజామంటే దాట్స్ నాట్ ఈజీ అని చెప్పి మోడీ చెప్పేశాడు ఆల్రెడీ. సో దానికి గాను రగిలిపోతుంది కాకాకి. అందుకే ఈ శాంక్షన్స్ ఇవన్నీ విధిస్తున్నా కూడా ఇవన్నీ జరిగినాయి. సో ఈ విషయంలో ఇండియా అనేది కరెక్ట్ స్టాండ్ తీసుకుంటుంది. ఇండియా డేర్నెస్కి హ్యాట్స్ ఆఫ్ అంటున్నాడు మన సో కాల్డ్ మైకేల్ రూబెన్, పెంటగానికి సంబంధించిన అఫీషియల్. సో మోడీ ఏ డెసిషన్ తీసుకున్నా తను నించున్న విధానం కావచ్చు, లేకపోతే తన కొట్లాడే విధానం కావచ్చు 100% పర్ఫెక్ట్. ఈజ్ ఎ ట్రూ జెంట్లీమెన్ అని మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ఈ డబుల్ స్టాండర్డ్స్ అనేది కూడా ఓపెన్ అయ్యాడు అనమాట. ఏం ఓపెన్ అయ్యాడంటే మనం మాత్రం రష్యా నుంచి మనము యురేనియం హెక్సాఫ్లోరైడ్ అనే ఒక అణుబాంబులో యూజ్ చేసే ఒక మినరల్ని మనం తెచ్చుకుంటున్నాం. మనం మాత్రం ఇండియాని మాత్రం క్రూడ్ ఆయిల్ కొనొద్దని చెప్తున్నాం. అంటే వేరే దేశాలకు మాత్రం శాంక్షన్స్ విధిస్తున్నాం రష్యా నుంచి కొంటున్నందుకు. అదే రష్యా నుంచి మనము ఇది తెచ్చుకుంటున్నాం, ఈ యురేనియం హెక్సాఫ్లోరైడ్ ఏదైతే ఉందో అది మనం తెచ్చుకుంటున్నాం. దిస్ ఈస్ డబుల్ స్టాండర్డ్ అని సొంత స్వదేశస్తుడే ట్రంప్ని ఎత్తి చూపుతున్నాడు. ప్రపంచ దేశాలు ఎట్లాగ ఎత్తి చూపుతున్నాయి, ట్రంప్ని ఎత్తి చూపుతున్నాడు మన రూబెన్. సో ఇక్కడ గమనించవచ్చు మనం ఈ ట్రంప్ డబుల్ టంగ్ కావచ్చు, ట్రంప్ బిజినెస్ ఐడియాలజీ కావచ్చు, ట్రంప్ స్వార్థం కావచ్చు, వై హీ వాస్ కాల్డ్ అన్ ఈడియట్ అండ్ వై పీపుల్ ఆర్ కాలింగ్ హిమ్ ఈడియట్. మనం అనుకో తుగ్లక్ అంటాం. సో ఈ మెంటల్ గాడ్ అనమాట ఇది. సో అసలు ఏం జరుగుతుంది? సో దిస్ ఈజ్ అ క్లియర్ పిక్చర్ మై ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మీటింగ్ ఇక్కడతోటి ముగియలేదు. నెక్స్ట్ మీటింగ్ అనేది మాస్కోలో ఉండబోతుంది. ఎవరి డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళు ఆడుతున్నారు. అండ్ ఇండియా ఆల్సో ప్లేయింగ్ ఇట్స్ గేమ్. బట్ ఇండియా ఈజ్ నాట్ ప్లేయింగ్ ఇట్స్ డిఫెన్స్. ఇండియా ఈజ్ ప్లేయింగ్ అఫెన్స్. మనం అఫెన్స్ ఆడుతున్నాము, డిఫెన్స్ ఆడట్లేదు ఈ ట్రేడ్ వార్ గురించి. సో ఇది దృష్టిలో పెట్టుకోండి మై ఫ్రెండ్స్. ఎందుకంటే ఇండియా అనేది ద బిగ్గెస్ట్ థ్రెట్ ఫర్ ది అమెరికా. వై? బికాస్ ఆర్థిక వ్యవస్థలో ఇంచుమించు అన్ని దేశాలని నెట్టేసుకుంటూ ముందుకు దూసుకెళ్ళిపోతుంది. దీన్ని ఆపితే కానీ మన ఎదుగుదలగా ఉండదు అని చైనాకి అర్థమైంది, అమెరికాకి అర్థమైంది. సో మనని వెనుక వేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రయత్నంలో ఒక భాగం అని చెప్పొచ్చు వీళ్ళిద్దరు మీటింగ్. బట్ ఇప్పటిదాకా రష్యా అయితే ఒక గుడ్ ఫ్రెండ్గానే ఉండడం జరిగింది. కాబట్టి మన వెల్నెస్, మన మంచి కోసం ఆలోచిస్తారని మనం చెప్పొచ్చు. ఎక్స్పెక్ట్ చేస్తూ జై హింద్, జై భారత్, హరే రామ హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.